నమస్కారం. నా పేరు శంకర్. మాది శంకర్పల్లి. నేను యూట్యూబ్‌లో ఈ చోటుప్పల్లో లక్కీ డ్రా పెట్టడం జరిగింది. దాన్ని యూట్యూబ్‌లో చూసి నేను శంకర్పల్లి నుంచి చోటుప్పల్‌కొచ్చిన. వచ్చి నా పేరు మీద, మా వైఫ్ పేరు మీద, మా పెద్ద పాప పేరు మీద, చిన్న పాప పేరు మీద 4 కూపన్లు తీసుకున్నా. తీసుకున్నా తీసుకున్నాక వస్తదో రాదో అని డౌట్ ఉండే. కానీ మొన్న డ్రా చేసే రోజు చిన్న పాప పేరు మీద, హన్సిక పేరు మీద వచ్చింది. వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎంత అంటే అంత సంతోషంగా ఉన్నాం. 500కే ఫ్లాట్ వస్తుందని అనుకోలే. కానీ వస్తుందని నమ్మకం ఉండే. నమ్మకంతో వేసినాము, వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం వేసినాం. మాకు ఇది రావడం కూడా ఫస్ట్ టైమే. ఇప్పటివరకు ఎలాంటి కూపన్లు వేయలేము. ఇది ఫస్ట్ టైం వేసినాం. ఫస్ట్ టైం వేసినందుకు వచ్చింది. మేము మేడంకు నేను చెప్పలేదు, వేసినట్టు చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. వచ్చిన రోజు కూపన్ వెళ్ళిన రోజు చెప్పిన ఆమెకు. సడన్గా చెప్పేసరికి ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను డ్రా తీసిన తర్వాత మా పాప పేరు వెళ్ళింది. వెళ్ళినాక స్వామి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. కాకపోతే మా శంకర్పల్లి నుంచి ఇక్కడికి రావడానికి ఒక 2-3 అవర్స్ పడుతుంది. రాలేకపోయినాం. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసిన స్వామి. ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. మేము ఇప్పుడు వచ్చినాం. ఇక్కడికి వచ్చేసరికి చీకటి అయింది. నల్గొండకి ఇప్పుడు నల్గొండకి వచ్చినాం. వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాళ్ళు రమ్మని చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. స్వామి కూడా జెన్యున్గానే అన్న మాట ప్రకారమే ఆయన డ్రా తీయడం జరిగింది. సో నేను డ్రా వచ్చేసి మనం సెప్టెంబర్ 21వ తారీఖు స్టార్ట్ చేశాను. ఆ డేట్ నుంచి 41 డేస్లో నేను అనౌన్స్ చేసినట్టుగానే నేను ఎస్టర్డే 2వ తారీఖు డ్రా తీస్తానని చెప్పాను. అదేవిధంగా డ్రా తీశాను. 2వ తారీఖు నిన్న సండే ఫంక్షన్ హాల్లో చేశాను. 9 గంటలకు స్టార్ట్ చేశాను స్వామి. లైవ్ 3:15 కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 3:15కు మన శంకర్పల్లి నుంచి శంకర్, ఇతనే కంగ్రాచులేషన్స్. ఇతను గెలుచుకున్నాడు. ఇతని కూతురు పేరు మీద, పాపం ఇతనికి ఇల్లు కూడా లేదు. చిన్న హోటల్ పెట్టుకొని నడిపించుకుంటున్నారట. అతనికి వెళ్ళింది. అతను కనీసం వాట్సాప్ కూడా లేదు. ఆ నెంబర్కు, అతను రాసిన నెంబర్కు వాట్సాప్ కూడా లేదు. కనీసం నేను పెట్టే వీడియోలు కానీ అలాంటివి కానీ ఏమీ చూడలేదు. ఆ పర్సన్ ఏమీ తెలియదు. ఏదో పనిలో ఉన్నాడంట. సడన్గా నేను కాల్ చేశాను. 3:15కు కాల్ చేశాను. కాల్ చేసి అతను నేను ఫోన్ చేయగానే అసలు షాక్ అయిపోయాడు. అసలు ఏం మాట్లాడలేకపోయినాడు. మాట కూడా రావడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. సో అప్పుడు ఎమ్మటే రమ్మని చెప్పాను. ఎమ్మటే రమ్మంటే అతను ట్రాన్స్పోర్ట్ శంకర్పల్లి అంటే ఆల్మోస్ట్ 150-170 దాకా కిలోమీటర్స్ అవుతుంది. స్వామి నేను ఇప్పుడైతే రాలేను, నేను రేపు వస్తానని చెప్పాడు. సరే అనేసి మరి రేపు వస్తాను అనేసి పొద్దున్నే లేచి మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేస్తా చూస్తున్నా స్వామి, వెహికల్ కోసం ట్రాన్స్పోర్టేషన్ ఉంది కదా, కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది, వెహికల్ కోసం చూస్తున్నాను, వెహికల్ రాగానే స్టార్ట్ అవుతానన్నాడు. సో అతను ఆల్మోస్ట్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుతాను, వెహికల్ దొరికేసరికి 3 అయిందంట. 3 గంటలకు స్టార్ట్ అయ్యాడు. జస్ట్ ఇప్పుడే వచ్చాడు. మేము ఉండేది నల్గొండ. యాక్చువల్గా అక్కడికే రమ్మని చెప్పాను, చౌటుప్పల్లికే రమ్మని చెప్పాను. సో అతను రావడానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉండి ఈరోజు పొద్దున 3 గంటలకు వెహికల్ దొరికిందంటే 3 గంటలకు స్టార్ట్ అయ్యి జస్ట్ ఇప్పుడే వచ్చాడు. సో అతనికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సో నా మాటని నన్ను చేసినందుకు ఇంతమంది అండదండలు ఒక్కరు కాదు స్వామి, ఇంతమంది 3,600 మంది, అంటే 3,599 మంది చేయి కలిస్తేనే నువ్వు గెలుచుకున్నావు. వాళ్ళకి ఎప్పటికీ నువ్వు కృతజ్ఞతతో ఉండాలి. ఓకేనా? అందరి సహకారంతో నువ్వు అందరి ఫ్యామిలీల దీవెనతోటే నీకు ఒక ఇల్లు సొంతమైనది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. సో పేపర్స్ ఇస్తానని చెప్పాను. ఆ అన్న ప్రకారంగానే డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. వితిన్ 10 డేస్లో, మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టుగానే వితిన్ 10 డేస్లోనే రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాను. సో డాక్యుమెంట్ కూడా ఇచ్చేసాను. రేపు పాసిబిలిటీ బట్టి వితిన్ 10 డేస్ అంటే ఎప్పుడన్నా ఈ 10 రోజులలో నేను రిజిస్ట్రేషన్ చేస్తాను. కొంచెం నాకు కూడా ఒక 15 రోజుల నుంచి సెలవు పెట్టుకొని ఉన్నాను ఆఫీస్కి. సో నాకు ఆఫీస్ నుంచి లీవ్లు కూడా దొరికేటట్లేదు. అందుకనే నేను ఒక 10 రోజులలో వీలు చూసుకొని మళ్ళీ కాల్ చేస్తాను. వాళ్ళకు కూడా వీలు చూసుకొని వాళ్ళు కూడా కాల్ చేస్తాను నాకు. సో వితిన్ 10 డేస్లో రిజిస్ట్రేషన్ చేస్తాను. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ అనుకోకుండా మా ఫ్రెండ్ పాప పేరు మీద వెళ్ళింది. అసలు స్వామి ఆలోచన, మేడం ఆలోచన చాలా మంచిగా ఉంది. అసలు ఈ ఆలోచన వచ్చిందంటే అందరు కూడా ఇంత జెన్యున్గా ఉండరు. అసలు అందరూ చాలామంది దీన్ని అసలు రాదనుకుంటారు. ఇవన్నీ ఫేక్ అనే ఆలోచన ఉంటుంది చాలామందికి. కానీ స్వామి మాత్రం ఇట్లా కాదు. అలా ఆలోచన, మేడం వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు 4 సేమ్ ఇప్పుడు శంకర్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నట్టే
స్వామి ఫ్యామిలీ కూడా 4. కానీ ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది కరెక్ట్ అయిన సమాధానం స్వామి చెప్పింది. స్వామి మీద నమ్మకము లేకుండొచ్చు ఎంతోమందికి, చాలామంది కూడా నమ్మరు. ఇది మీరు వేసారు, డ్రా చేసారు, మీరు మోసం చేస్తారు అని ఆలోచన కూడా ఉంటుంది. చాలామంది కూడా అన్నారంట స్వామిని, డాక్యుమెంట్ చూపించండి మీరు నిజమా అవదం అని కూడా చెప్పారంట. కానీ చాలామంది ఫేక్లు. అటువంటి ఆలోచన అనేది ఫస్ట్ ఉండొద్దు. ఉండాలంటే ఫస్ట్ నమ్మాలి, నమ్మిన తర్వాతనే తెలుసుకున్నాకనే మాట్లాడాలి. కానీ స్వామి అంటే అదృష్టం. ఇంకోటి మా పాప అదృష్టం. అది ఇటువంటి మా పాపకు అంటే చాలా మాకే సంతోషం ఇవ్వకుంది. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్కి ఇల్లు లేదు, ఏం లేదు, సొంత కష్టపడతాడు, బాగుంది, మాకు సంతోషం అవుతుంది. మా ఫ్రెండ్కి మాకే సంతోషం అవుతుంది. మా స్వామి మా మేడం చాలా మంచి వాళ్ళు. అంటే అన్న మాటకు ప్రత్యేకంగా ఇచ్చేస్తారు. అట్లా ఇవ్వాలి ఉండరు. 10 daysలో చేసిస్తున్నారు. మేము ఏదో కలవాలని వచ్చాము, కలిసినాం, మాట్లాడుతున్నాం అంతే. 10 daysలో చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.